విధానం అంటే మీరు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చెప్పేది మీరే, డాక్టర్లు చేసేది మీరే. మీరు చెప్పే ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. మీరు తప్పు చేపించి వాళ్ళ మీద తప్పు చేపిస్తే ఎలా కరెక్ట్ అది? కరెక్ట్ కాదు కదా. ఎలా కరెక్ట్ అయ్యిద్ది? ఇప్పుడు మీరే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా వాళ్ళకి ప్రైవేట్ కాలేజ్ అంటే డబ్బులు తీసుకొని చెప్తారు. వాళ్ళే నిజం చెప్తున్న అబద్ధం ఏంటుంది? నిజమే ఉంది, నిజం లేదు. ఎలా ఉంటుంది అది? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కరెక్ట్గా చెప్తాం, మీరు ప్రూఫ్ ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు. అలా అని చెప్పి ప్రైవేట్ వ్యాపారం చేసి వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మనకి, ఎంత ఫ్రీగా యూజ్యం చేస్తున్నారు. పక్కన పెద్ద హాస్పిటల్ ఉంది. సో ఒక డాక్టర్ని ఆ విధంగా విమర్శించడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు డాక్టర్లకు వైద్యం రాదు, తెలియదు అన్న విధానాన్ని డాక్టర్ దగ్గర మీరు డాక్టర్ దగ్గర నుంచి వైద్యం చేయించుకుంటారు, మీకు అలా చేస్తే మీకు ఎలా ఉండిద్ది? అది నిజమే కదా. మీకంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అమెరికా వెళ్ళి ఆన్లైన్ చేయించుకారు. డబ్బు లేని వాళ్ళు, పేదలు. అంటే రాబోయే రోజుల్లో డాక్టర్లతో కాకుండా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిమ్మల్ని డాక్టర్ వైద్యం చేపిస్తానన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అలా కుదిరిద్ది అన్న. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ ఎలాగా మన వాళ్ళని కొంచెం చేస్తారు. అదే ఫీలింగ్ ఎలా మిషన్స్ దగ్గర ఉండిద్దా? ఉండదు కదా.